మంగారు వచ్చాం సార్. మంగారు వచ్చి మేము వస్తువులు చూపించండి అని చెప్పారు సార్. వస్తువులు చూపించండి, మీరు అమౌంట్ అసలు వడ్డీ కడితే మీ వస్తువులు మీకు ఇస్తాం, మీ వస్తువులు ఎక్కడ బాగాలన్నారు సార్. మీ 4 మొత్తం 4,50,000 వస్తువులు తెచ్చేద్దాం అని చెప్పి అమౌంట్ చూసుకుని అమౌంట్ పడుకొని వస్తే మీ వస్తువులు కనిపించలేదమ్మా, ఒక 10 రోజులు టైం ఇవ్వాలి మాకు, 10 రోజులని మీ వస్తువులు యూజ్ మేము అప్పచెప్తామని చెప్పేసి మేనేజర్ గారు అంటారు సార్. అదే మా వస్తువుల కోసం మేము గాబరా పడతాం సార్. గోల్డ్ లోన్ నిమిత్తం జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి. అది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్రైజర్ కొన్ని మిస్చీఫ్ చేసి కొన్ని వస్తువుల్ని కస్టమర్స్ తాలూకు వస్తువుల్ని టెఫ్ట్ చేసాడని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దానికి మేము బ్యాంక్ మేనేజర్ గారు వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఎస్ జరిగిందండి, అది ఎంత అనేది నిన్నటి వరకు తెలియలేదు, మాకు ఈవేళ ఒక ఫిగర్ వచ్చిందని చెప్పడం జరిగింది, అది ఆయన నుంచి అడగండి. అట్లనే బ్యాంక్ మేనేజర్ గారిని నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తుని మండలం తరపు నుంచి అలాగే బాధితుల తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే, వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము దయచేసి మీరందరూ ఓపికతో ఎదురు చూడాలని, అంతేకాదు మీ విశ్వాసాన్ని ఇక ముందు కూడా మేము కొనసాగించుకుంటామని మేము భరోసా ఇస్తున్నాము. ఇది జరిగింది కాబట్టి ఏదైతే జరిగిందో అవకతవకలు అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పత్రికాముఖంగా ప్రసారముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇది నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇది మా పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.